వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో ఇంకొక సెన్సేషన్, మరిది డైరెక్ట్గా లోకేష్ గారికే ట్యాగ్ చేశారు. లోకేష్ గారు దీనికి కాస్త రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవలే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక మంత్రి గారు అమెరికా వెళ్ళారట. అమెరికాకు వెళ్ళిన తరుణంలో, నేను ఇక్కడ ఆ బాధితురాలి పేరు ప్రస్తుతానికి బయట పెట్టట్లేదండి, డెఫినెట్గా ఆ వాస్తవాలు ఏంటనే తెలుసుకున్న తర్వాత అప్పుడు టోటల్గా రివీల్ చేద్దాం. అండ్ సో అక్కడికి మంత్రి గారు పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటనకి సంబంధించి ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు మంత్రి గారిని కలవడానికి. సరే, ఎక్కడ కలవాలి ఏంటి అనేది చెప్పినప్పుడు పర్టికులర్గా ఒక కాఫీ షాప్ దగ్గరకే, అంటే ఇన్ జనరల్గా ఆయన ఎక్కడ స్టే చేశారు, లేదంటే వాళ్ళు ఏ మీటింగ్లకి వెళ్తున్నారు, ఎక్కడ ఉంది, అక్కడికి వచ్చి కలవడమా ఏంటి అనేది ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి. బట్ పర్టికులర్గా ఆ మహిళా డాక్టర్ గారిని మీరు ఆ ఫలానా కాఫీ షాప్కి మాత్రమే రావాలి అని చెప్పి ఒక నిబంధన విధించడం జరిగిందిట. అండ్ సరేనండి, ఓకే, ఏముంది, అక్కడ కాఫీ షాప్కి కదా రమ్మన్నారు, పర్టికులర్గా ఆ షాప్కి రమ్మన్నారు, ఓకే వెళ్ళొచ్చు, సరే సార్ నేను నా టీంతో కూడా వస్తాను అని చెప్పారట. సో దానికి లేదు, మీరు అలాగ టీంతో రావడం అనేది చాలా అసౌకర్యంగా ఉంటుంది, సో దయచేసి మీరు అలాంటివి చేయొద్దు అంటూ చెప్పడం, దాంతో ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి కూడా వచ్చింది. అలాగే ఈ మీటింగ్ ఏర్పాటుకి సంబంధించి మధ్యలో కొంతమంది మిడిల్ మెన్, అంటే తెలుగులో బ్రోకర్లు అనొచ్చు, లేదంటే మధ్యవర్తులు అని కూడా అనొచ్చు, వాళ్ళు కూడా పాత్ర పోషించారట. అలాగే అందులో చాలామంది అనుచితంగా కూడా మహిళతోటి, ఆ డాక్టర్ తోటి ప్రవర్తించారు అని చెప్పి ఆవిడ తన సోషల్ మీడియా పోస్ట్లో కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు డిస్కషన్ అవుతుంది ఏంటంటే మహిళా భద్రత, అది ఎక్కడైనా సరే, విదేశాల్లో అయినా సరే. దానికి సంబంధించి ఆవిడ సోషల్ మీడియాలో పెట్టినటువంటిది, ఇట్స్ ఈజీ టు ఆస్క్ మీ టు రిమూవ్ మై పోస్ట్ వెన్ ఇట్స్ నాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్ హూ వాజ్ ఇన్సల్టెడ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఐ హ్యావ్ టు రిమైండ్ పీపుల్ ఆఫ్ దట్ అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. నేను కాకపోతే ఇంకొకళ్ళు సేవ చేయడానికే కాదు, అవమానపడ్డానికి కూడా అని చెప్పని వచ్చినటువంటిది. సో ఒక మంత్రినో ఒక ఎమ్మెల్యేనో కలవాలంటే మధ్యవర్తులు అనేవాళ్ళు ఉండాలా, ఈ బ్రోకర్లు అనేవాళ్ళు ఉండాలా. ఇప్పుడు పిఏలు ఉంటారు, పిఏకి ఫోన్ చేసి సార్ మేము మంత్రి గారిని కలవాలి, ఇది మా సమస్య, పాయింట్, అక్కడికి అయిపోయింది. కానీ అక్కడ కలవడానికి కింద చిన్న ఓ పిల్ల అనుచరుడు, ఆడి మీద ఇంకో పెద్ద అనుచరుడు, ఆ పైన పెద్ద అనుచరుడు, ఆ పెద్ద అనుచరుడికి పైన ఇంకొకళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ పిఏ, అక్కడి నుంచి డైరెక్ట్గా మినిస్టర్ గారికి, లేదంటే ఒక ఎమ్మెల్యేకి. ఈ రకమైనటువంటిది ఏంటి? సరే మగధవుల కంటే పర్వాలేదు, కానీ మహిళల దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేటువంటిది మనకు తెలుసు కదా. అందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ చూసాం కదా, ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించారు అన్నటువంటిది చూసాం కదా. ఏకంగా ఇప్పుడు మంత్రి గారి పేరు వస్తుంది. మరి ఎవరా మంత్రి? అమెరికాకి వెళ్ళినటువంటి ఆ మంత్రి ఎవరు? ఆ పర్టికులర్ కాఫీ షాప్కి ఎందుకని రమ్మన్నారు మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత? టీంతో వస్తానంటే ఎందుకు అంత అసౌకర్యంగా ఫీల్ అయ్యారు? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నటువంటి ఊహాగానాలు చాలానే ఉంటాయి కదా. సో సదరు డాక్టర్, మహిళా డాక్టర్ గారు ఈ లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఇది కేవలం ఒక మహిళకి జరిగినటువంటి అవమానం మాత్రమే కాదు, సంఘ సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం ఇది అంటూ కూడా వ్యాఖ్యానం చేశారు. అంటే సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరినైనా కలవాలి ఇది అంటే మధ్యలో ఈ బ్రోకర్లు వాళ్ళు అనుచితంగా ప్రవర్తించడాలు, లేదంటే నిర్దిష్టంగా పర్టికులర్ ప్లేస్కి మీరు రావాలి అని డిమాండ్లు, వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఇట్ ఇస్? సో దీని మీద మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇంతకీ ఎవరు ఆ మంత్రి గారు అనేది ప్రస్తుతం చాలా పెద్ద చర్చ నడుస్తోంది. పేర్లు అయితే డెఫినెట్గా తెలియదండి, కనుక్కునేటువంటి ప్రయత్నంలోనూ ఉన్నాం. చూద్దాం మరి గవర్నమెంట్ బయట పెడుతుందా, లేదంటే సదరు డాక్టర్ గారు ఆ మంత్రి గారు ఎవరనేది బయట పెడతారా అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.